వెల్కమ్ టు ఎన్పే ప్లాన్. ఇది టోటల్గా ఈ ప్లాన్ మనం చూసినట్లయితే టోటల్గా మనకు ట్రేడింగ్ ద్వారా మీకు వర్క్ చేస్తుందండి. టోటల్ ట్రేడింగ్ కంపెనీ. దీని కంపెనీ ఒక అబౌట్ గురించి మనం చూడొచ్చు స్క్రీన్ పైన. అదేవిధంగా ఇక్కడ కంపెనీ ఎట్లా ఉంది అంటే చాలా ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ కలిగిన కంపెనీ. అంతేకాకుండా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అంతేవిధంగా వరల్డ్ లెవెల్లో కూడా దీనికి సంబంధించిన ఫైనాన్స్ కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క కంపెనీకి ఉంది. మళ్ళీ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంది దీని కంపెనీకి. అంతేకాకుండా సపోర్ట్ కూడా ఉంది. 24/7 అనేది మీకు సపోర్ట్ కూడా కంపెనీ అనేది మీకు ఇస్తుంది. దీంట్లో ప్యాకేజ్ చూసినట్లయితే మీకు 100 రూపీస్ నుంచి 50,000 వరకు మీరు తీసుకోవచ్చు. ప్యాకేజ్లు ఏవైనా మీరు తీసుకోవచ్చు. మీరు చూడండి చివరిగా మీకు ఎట్లా ప్యాకేజ్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు నేను క్లియర్గా మీకు చెప్తాను. మీకు టోటల్గా మీరు దీని యొక్క వీడియోని పూర్తిగా మీరు చూడండి. ఇక్కడ 100 రూపీస్ 100 రూపీస్ తీసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్గా డైలీ ట్రేడింగ్ ప్రాపర్టీ మీకు 5% to 30% వస్తుందండి. అంటే డైలీ 5 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు మాకు డైలీ ట్రేడింగ్ బట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. దీంట్లో సాటర్డే సండే ఉండదు, ఎందుకంటే ట్రేడింగ్లో ఉండదు కాబట్టి సాటర్డే సండే ఉండదు. మిగతా టైంలో కూడా మీకు ఈ ట్రేడింగ్ అనేది ఇన్కమ్ అనేది మీకు డైలీ మీకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ రెఫరల్కు మీకు 10% ఉంటుంది. మీరు తక్కువ ప్యాకేజ్ తీసుకొని మీ కింద ఉన్న వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీకు 10% వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు 100 రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీ డౌన్ లైన్లో 1000 రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు 10% అంటే 100 రూపీస్ వస్తుంది. అదే వాళ్ళు 5,000 తీసుకున్నారనుకోండి, మీకు 10% అంటే 500. ఈ విధంగా ఏ ప్యాకేజ్ అని తీసుకొని మీకు 10% అంటే డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఇక డైలీ టీమ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో 33% ఉంటుంది, సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 5% ఉంటుంది. ప్రతి లెవెల్కు 2 నెంబర్ డైరెక్ట్ ఉండాలి. ఏదన్నా కానీ 100 రూపీస్ కానీ 200 ఎవరున్నది పర్వాలేదు. 2 డైరెక్ట్ ఉంటే మీకు మొత్తం 3 లెవెల్ వరకు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఇక కండిషన్ చూసినట్లయితే మీకు 100 రూపీస్ అనేది మీకు మినిమం విత్డ్రా ఉంటుంది. సాటర్డే సండే క్లోజ్ ఉంటుంది. 15% మీ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మీరు విత్డ్రాల్ అనేది మీకు 24 అవర్స్ నుండి 48 అవర్స్ అని అంటున్నారు, కానీ మీకు 1 అవర్ నుండి 24 అవర్స్ లోపే మీకు దాదాపు మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. దాదాపు మేము పెట్టిన విత్డ్రాల్ అన్నీ కూడా మాకు 1 అవర్ లోపే విత్డ్రాల్ అనేది వస్తున్నాయి. 24 అవర్స్ ఎక్కడ టైం తీసుకోలేదు. ఏదైనా బ్యాంక్ సంబంధించి ప్రాబ్లం అవుతూనే మీకు 24 అవర్స్ వస్తుంది. లేదంటే మ్యాక్సిమం మీకు విత్డ్రాల్ అన్నీ కూడా మీకు 1 అవర్ లోపే మీకు విత్డ్రాల్ అనేది మీకు వస్తున్నాయి. ఓకే, ఇది కంపెనీ టోటల్గా మనం చేసుకున్నట్లయితే టోటల్గా ఈ కంపెనీ ట్రేడింగ్లో వర్క్ చేస్తుందండి. ట్రేడింగ్ కంపెనీ ఇది. సో ఇక్కడ లాస్ అనేది లేదు. మంచి మీరు పెట్టి మీరు మంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా, 100 రూపీస్ 200 500 ఇట్లా 1000 ఏదైనా మీరు పెట్టుకోండి. మంచి ఇన్కమ్ అనేది తీసుకోండి. ట్రేడింగ్ ద్వారా మీకు ఇస్తుంది కాబట్టి మీకు కంపెనీ నుంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఇది కంపెనీ గురించి. మరి దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ కావాలి. మీరు 100 రూపీస్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు నచ్చితే 200 300 500 ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు 1 by 1 అనేది మీకు వివరిస్తా చూడండి. ముందుగా మీరు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటిది అంటే, ఆల్రెడీ ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ పైన 3 లైన్ ఉంది కదా, ఇక్కడ 3 లైన్పై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేమెంట్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, ఈ పేమెంట్ రిక్వెస్ట్పై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిక్వెస్ట్ అని ఉంది కింద, మళ్ళీ దానిపైన మీరు మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేయండి. 100 రూపీస్ 200 ఏ ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్ చేసేసి ఇక్కడ దాని ఒక యూటీఆర్ నెంబర్ సెలెక్ట్ మోడ్ తీసుకొని అక్కడ సెలెక్ట్ మోడ్ వేసేయండి. ఎంటర్ అమౌంట్ వేసేసి డేట్ వేసేసి ఇక్కడ రిమార్క్ దగ్గర వేసుకోండి, ఫండ్ అని రాయండి. రిమార్క్ దగ్గర మీరు ఫండ్ అని రాసేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మీకు ఫండ్ అనేది మీకు వస్తుంది. మీకు ఫండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన రెడ్ కలర్లో ఉంది. ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో అక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, నేను చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. నేను మీకు రెడ్ కలరు ఇక్కడ ఈ లెవెల్లో నేను మార్క్ చేసిన చూడండి. అక్కడ దానిపైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ ఐడి నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూస్ ప్యాకేజ్ ఉన్నాయి, అన్ని ప్యాకేజ్ ఉన్నాయి. మీరు 100 రూపీస్ ఉంటుంది, 100 రూపీస్ ఎంత ఉంటుంది దానిపై క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు యాక్టివేషన్ అనేది మీరు చేసుకోవచ్చు.
తర్వాత మీరు ఏ విధంగా రెఫర్ చేయాలనేది మీకు చెప్తాను. సో మీరు ఏ విధంగా రెఫర్ చేయాలి అంటే ఇక్కడ కింది భాగంలో మీరు చూసినట్లయితే కాపీ రెఫరల్ లింక్ ఉంది కదా, ఈ కాపీ చేసి మీ వాట్సాప్ లేదా మీరు ఏదైనా ఫేస్బుక్లో మీరు దీన్ని రెఫర్ చేయండి. రెఫర్ చేయడం ద్వారా మీరు వాళ్ళని మీ డౌన్లైన్లో మీరు చేర్చుకోవచ్చు. ఓకేనా? చేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. ఇక్కడ 3 డాట్ పై క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, బ్యాంక్ కేవైసీ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చేసి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. నేను ఫిల్ చేయలేదండి, మీరు ఫిల్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఓకే. మళ్ళీ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రాపై క్లిక్ చేసేసి మీరు అమౌంట్ని 100 రూపీస్ కాగానే మీరు విత్డ్రా అనేది మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ప్యాకేజ్ బాగుంది, కమిషన్ బాగా వస్తుందని దీన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలనేది చూడండి. ఇక్కడ 3 లైన్ ఉంది కదా, 3 లైన్ పై మీరు క్లిక్ చేసేసి మై అకౌంట్ ఉంది. మై అకౌంట్ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నేను మార్క్ పెట్టినాను చూడండి. ఇక్కడ మై అకౌంట్, ఈ మై అకౌంట్ పై క్లిక్ చేసేసి ఇక్కడ రీటాప్ అప్ యూజర్ ఐడి ఉంది చూడండి. ఇక్కడ రీటాప్ అప్ యూజర్ ఐడి దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఆప్షన్లు. ఈ విధంగా మీరు ఏదైనా ప్యాకేజ్, ఎన్నైనా ప్యాకేజీలు మీరు తీసుకోవచ్చు 100 రూపీస్. ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి, మీకు ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఉన్న ఎన్ని ప్యాకేజీలైనా మీరు తీసుకోవచ్చు. ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నా కూడా మీకు కమిషన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎన్నైనా తీసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపీస్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి 200 కూడా తీసుకోవచ్చు, 5000, 500, 1000 ఈ విధంగా మీరు ఎంతైనా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేయండి. మళ్ళీ మీరు డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ డైలీ ఎంత వస్తుంది అనేది. అదేవిధంగా మీ ఐడి నుండి ఇతరుల ఐడి కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్పై క్లిక్ చేసి మై అకౌంట్పై క్లిక్ చేసి యాక్టివ్ అదర్ యూజర్ ఐడి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ డౌన్లైన్ వాళ్ళ ఐడీలు కూడా మీ ద్వారానే మీరు ఐడీలు అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీ వ్యాలెట్లో ఉన్నది కూడా ఫండ్ వ్యాలెట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మెయిన్ వ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ వ్యాలెట్ ఫండ్ వ్యాలెట్ ఉంది కదా, దీంట్లో ఉన్న అమౌంట్ని కూడా మీరు మీ యొక్క ఫండ్ వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా మీకు చేసుకోవచ్చు. ఇక 10% మాత్రమే మీకు కట్ అవుతుంది. మీరు విత్డ్రా పెట్టుకుంటే 15% కట్ అవుతుంది. ఇక 10% మాత్రం మీకు ఛార్జ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు రెఫర్ చేయొచ్చు, మీ ఐడిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతరుల ఐడి కూడా యాక్టివేట్ అనేది మీరు చేసుకోవచ్చు.